వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. సర్కార్ మారింది, లెక్కలు మారిపోతున్నాయి, లొసుగులన్నీ బయటపడుతున్నాయి. అయితే వచ్చి రాగానే గేమ్ మొదలుపెట్టిన సీఎం రేవంత్ సొంత టీంని ఏమన్నా రెడీ చేసుకుంటున్నారా? గ్రేటర్లో 3 కొత్త సిపిలను మార్చేసిన రేవంత్ ఐఏఎస్ల విషయంలో కూడా ఇదే ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. ప్రత్యర్థులను కలుపుకుని వెళ్లే వ్యూహాలు, మొన్న ఎంఐఎం ఎమ్మెల్యేలతో భేటీ, తాజాగా కిషన్ రెడ్డికి ఫోన్. రేవంత్ లెక్కలు సీనియర్లకు అంతుచెక్కటం లేదని హస్తం పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ధరణికి పట్టిన అవినీతి దుమ్ము దులుపుతా ఉంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందనే విమర్శలు కూడా గట్టిగానే చేస్తున్నారు. కరెంటు అప్పులపై ఫోకస్ సరే, మరి ఊళ్ళలో కరెంటు కోతల మాటేంటని బీఆర్ఎస్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. 2 రోజుల్లో రైతు రుణమాఫీ అన్నారు, వారం దాటిన ఉలుకు పలుకు లేదంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీల అమలు, ఇదే దూకుడుతో వెళ్తూ ఉంటున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ సర్కార్పై వారు షురూ చేసిన కేటీఆర్, హరీష్ ఆట ఇప్పుడే మొదలైందంటూ పంచులు విసురుతున్నారు. ఆట కాదు, 10 ఏళ్ల అవినీతిపై వేట మొదలైందని కాంగ్రెస్ వైపు నుంచి రివర్స్ అటాక్లు వస్తున్నాయి. ప్రభుత్వం కూలుతుందంటూ ప్రతిపక్ష నేతల స్టేట్మెంట్స్, కుట్రలు పన్నుతున్నారంటూ డీజీపీకి కాంగ్రెస్ కంప్లైంట్స్, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతల నిలదీతలు, 100 రోజుల టైం ఉందంటూ కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు, 6 గ్యారంటీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. కష్టాలను రేవంత్ టీం దాటగలదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా ఉన్న అంశం. కాంగ్రెస్ వస్తూనే కరెంటు కోతలు తెచ్చిందనే విమర్శలకు ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేది కూడా వినిపిస్తోంది. ఇలా ఉంచితే ప్రభుత్వం కూలిపోతుంది అని కొంతమంది పెద్దలు, ఇటు బీఆర్ఎస్ అవ్వచ్చు, అటు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడటాన్ని ఆక్షేపిస్తోంది కాంగ్రెస్. డైరెక్ట్గా డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. అయితే ఇది సిఆర్పిసిలోకి రాదు, నేరపూరిత ఏది ఇక్కడ లేనిది డీజీపీ ఏం చేస్తారు అనేది కూడా ఒకటి వినిపిస్తోంది. సో డీజీపీకి ఎందుకు ఇచ్చారు? కేవలం సింబాలిక్గా ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేది బయట పెట్టే ప్రయత్నమే కాంగ్రెస్ చేసిందా? ఏం జరుగుతోంది? వీటన్నిటికీ మంత్రులు ఎలా స్పందిస్తున్నారు ఒకసారి చూద్దాం. దెన్ విల్ గెట్ ఇన్ టు ది డిస్కషన్. మనతో ఉంటారు కృషాంక్ గారు, బీఆర్ఎస్ నేత, ఆయన మనకి డైరెక్ట్ స్టూడియోలోనే అందుబాటులో ఉంటారు. హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అందుబాటులో ఉంటారు. పోరెడ్డి కిషోర్ గారు కూడా బీజేపీ అధికార ప్రతినిధిగా చర్చలో పాల్గొనబోతున్నారు. లెట్స్ వాచ్ మినిస్టర్ ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. విమల యొక్క డొల్లతనము, వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురు దాడి చేసేయటం. ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే, ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు, దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే అమలు కానీ హామీలు అంటే మేము అంటున్నాం, అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000-2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు, మరి మీరు ఎట్లా అమలు చేస్తాం అనుకొని హామీ ఇచ్చారు? అందుకనే అంత తొందరపాటు వద్దు, తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. వాళ్ళ యొక్క డొల్లతనము, వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురు దాడి చేసేయటం. ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే, ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు, దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే అమలు కానీ హామీలు అంటే మేము అంటున్నాం, అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000-2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు, మరి మీరు ఎట్లా అమలు చేస్తాం అనుకొని హామీ ఇచ్చారు? అందుకనే అంత తొందరపాటు వద్దు, తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. రైట్. సో తొందరపాటు వద్దు, ఇచ్చిన 6 గ్యారెంటీలని అమలు ఖచ్చితంగా చేస్తాం అంటూ మాట్లాడుతాం మంత్రులు చూస్తూ ఉన్నాం. అయితే సో ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తారంటూ ఇంత ముందుగానే కాంగ్రెస్ ముందస్తు చర్యలు తీసుకుంటోందా? సో ప్రికాషనరీ మెజర్సేనా, లేదంటే నిజంగా వాళ్ళకి ఏదన్నా సమాచారం ఉందా? మాట్లాడదాం. హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతినిధిగా సాక్షి స్టూడియోలోనే ఉన్నారు. సో కృషాంక్ గారు జాయిన్ అవుతారు, అలాగే పోరెడ్డి కిషోర్ గారు కూడా బీజేపీ అధికార ప్రతినిధిగా మనతో మాట్లాడబోతున్నారు. ముందుగా మీరు చెప్పండి సార్, సో ఏం జరుగుతోంది? సో 6 గ్యారంటీల సంగతి ఏంటి అనేది ఇప్పుడే ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలుపెట్టాయి. ఆట ఇప్పుడే మొదలైంది, ప్రభుత్వంలో ఉంటే ఆ హీట్ తెలుస్తుంది అని కేటీఆర్ వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? టు బి స్టార్ట్ విత్ అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కానీ, లేదా ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 17, 2023 రోజు తెలంగాణ ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా 6 గ్యారెంటీలు మేము తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి ఆల్మోస్ట్ ఒక 32 అవర్స్ లోపలనే 2 గ్యారెంటీలను అమలు పరచడం ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి ఈ ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి, 10 లక్షల ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి స్కీము 32 అవర్స్ లోపలనే
అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూనే మరొక వైపు అదే సమయంలో మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించి హౌస్ అరెస్ట్ అయినప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వచ్చిన వెంటనే ఈ ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటి ఇనుప కంచెలు ఏవైతే గడీలుగా మార్చిండ్రో వాటిని పగలగొడతామని. మరి ఒకవైపు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరొక వైపు మీ సాక్షి కెమెరాలు రికార్డు చేసిన హరి గారు ఆ ఇనుప కంచెలు పగలగొట్టి ఇలా ప్రజా దర్బారు వేలాది మంది దాదాపు 4 నుంచి 5 వేల దరఖాస్తులు ఇవాళ క్షేత్రస్థాయి నుంచి హైదరాబాదుకు వచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఏ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రం సాధించాక కుటుంబం మాత్రమే అనుభవించిందో ఫలాలు, మరి ఆ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కేసులు పెట్టింపబడి కోట్ల చుట్టూ తిరుగుతుంటే కూడా కనికరించలేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఇదే కేటీఆర్ కానీ, నిన్న మాట్లాడిన కేటీఆర్ కానీ, మొన్న మాట్లాడిన హరీష్ రావు గారు కానీ, వాళ్ళ సహచరులుగా ఉద్యమం చేస్తున్నప్పుడు సహచరుల మీద కేసులు పెడితే కూడా వాళ్ళు సహచరులనే పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలో లేదు, ఎక్కడ లేదు, ఒక మేనిఫెస్టోలో తప్ప. వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులపై అన్ని కేసులు కూడా ఎత్తేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం. ఇక 7 రోజులు కాలేదు, 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినారు. ఇవాళ 14వ తారీఖు రోజు, నిన్ననే 13వ తారీఖు రోజు, అంటే 6 రోజులకే కేటీఆర్ గారు మాట్లాడినారు హామీలు ఏమైనవి అని. సమీక్షలు నిర్వహిస్తున్నారు. మీ నాన్నగారిలాగా ఫామ్ హౌజులను, ప్రగతి భవన్లో ఎవరిని కలవకుండా గడిల మధ్యన కూర్చోలే. ఇవాళ సెక్రటరేట్, నేను కూడా రాత్రి 9:30 వరకు అక్కడే ఉన్న హరిగారు. 9:45 వరకు రేవంత్ రెడ్డి గారు అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి మేము ఇచ్చినటువంటి హామీలు, మీకు తెలిసి అలా రైతు బంధుకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, గవర్నమెంట్ అండి ఇది, గవర్నమెంటు వాస్తవమే, పార్టీగా మేము చెప్పినాం, గవర్నమెంట్గా మేము పకడ్బందీగా కేసీఆర్ లాగా, ముఖ్యమంత్రి లాగా ఒకరోజు ఎకరున్నోనికి, 2వ రోజు 2 ఎకరాలలోనికి, లాస్ట్కి వస్తే రైతు బంధు లాస్ట్ జనవరిది ఇప్పటికీ చాలామందికి రాలేదు రైతు బంధు. లాస్ట్ జనవరిది అండి, నేను కూడా రైతునే, రాలే. మీరు ఆ టాపిక్ అని తెలిస్తే నేను వివరాలు తెచ్చేవాడిని, రాలేదు. మేము అట్లా కాదు, మా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎట్ ఏ టైం సింగిల్ పేమెంట్ రైతు బంధు వెళ్ళాలి, ఎట్ ఏ టైం సింగిల్ పేమెంట్ రైతు రుణమాఫీ జరగాలని 3 రోజులుగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే ధరణి గురించి చెప్పినామో మేము, 26 లక్షల మంది రైతులు ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్న వాళ్ళ గురించి, వాళ్ళకు కూడా వెంటనే న్యాయం చేయాలని టెక్నికాలిటీసు, లీగాలిటీస్ని ఇవాళ స్టడీ చేస్తూ, రివ్యూ చేస్తూ వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. అంత ఉలికెందుకండి కేటీఆర్ గారికి? 6 రోజులకే 60 రోజులు, 6 నెలలు, 6 ఏళ్ళు కనబడకుండా పోయిన మీరు. అయితే ఆయన అన్న ఇంకో మాట ఏంటంటే, మేము లేనిది అడగట్లేదు, వచ్చి వారం కూడా కాలేదు కరెక్ట్, కానీ వాళ్ళు పెట్టిన డెడ్ లైనే, వాళ్ళు చెప్తున్న ప్రమాణ స్వీకారానికి టైము డెడ్ లైన్ చెప్పారు. ఆ తర్వాత 9వ తారీఖే మేము ఇది ప్రకటిస్తామని చెప్పారు. అందుకే మేము ఇప్పుడు అడుగుతున్నాం, 9వ తారీఖు అయిపోయింది కదా, రుణమాఫీ గురించి ఏంటి, అలాగే ఈ 6 గ్యారెంటీలని చట్టం ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న కూడా వాళ్ళు వేస్తున్న ప్రశ్న. మేము 6 గ్యారెంటీలను ఎక్కడా చట్టం చేస్తామని చెప్పలేదు. ఆ రోజు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్, తర్వాత మా సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారి సిగ్నేచర్తో కూడినటువంటి మేము పాంప్లెంట్లు, అంటే డిజిటల్ లాంటి పాంప్లెంట్స్ మేము ప్రజలకు ఇచ్చినాం. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు, మాకు ఓట్లు వేసిండ్రు. మేము ఇలా ప్రజలకు జవాబుదారి. ఈయన ఏదో మమ్మల్ని చట్టం చేయమని, ఈయన ఏదో మాకు చెక్కులు ఇవ్వమంటే మేము ఆయనకి ఎందుకు ఇస్తాం? మాకు ప్రజలు పట్టం కట్టిండ్రు. ప్రజలకు మేము 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇవాళ అమలు పరిచినము, అమలు అవుతున్నాయి రాష్ట్రంలో. ఇంకో 4 గ్యారెంటీలు సకాలంలో, అంటే రోజు, అంటే వారాలో నెలలో ఉండవు, రోజుల్లోనే అవి అమలు చేసే ప్రక్రియలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పినాం, మేము ఏమన్నాము, 30న ఎన్నికలు జరుగుతున్నాయి, 3న ఫలితాలు వస్తున్నాయి, 9న 9న సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నాం. నిలబెట్టుకున్నాం కదండి, 4 మాటలు నిలబెట్టుకున్నాం. 9నే 7న ప్రమాణ స్వీకారం చేస్తే గడి కూలిపోయింది, ఉద్యమకారుల కేసులు ఎత్తేసినాం, ఈ ఉచిత బస్సు స్టార్ట్ చేసినాము 9వ తారీఖు రోజు, సోనియా గాంధీ బర్త్డే రోజు. ఈ 10 లక్షల వైద్య సదుపాయం 4 అయిపోయినాయి కదండి, ఇంకా 4 ఉన్నాయి. రెండే కదా అంటే నేను ఏమంటున్నా, చెప్పనివి 2, ఇవి 2 కలిపితే 4 అయిపోయినాయి కదా. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేటివి కావా? చెప్పండి, ఉద్యమకారులు అక్కర్లేదా మీ తెలంగాణ సమాజానికి? చెప్పండి. అది ప్రగతి భవన్ ప్రజా దర్బార్ వచ్చి క్యూ కట్టి అలా ఆర్జీలు ఇవ్వడం మంచి పద్ధతి కదా? చేస్తున్నామండి, ఒక ముఖ్యమంత్రిగా చేయాలి, చేస్తున్నాము. ఎక్కడ కూడా 6 ఏమంటున్నారు, 9వ తారీఖు ఇవాళ ఆయన మాట్లాడినప్పటికీ 13వ తారీఖు.
అంటే 4 రోజులకే నిలబడతలేదా సార్ కేటీఆర్ గారికి? రైట్. మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. 2001లో ఏదైతే ఉద్యమకాలంలో మాటిచ్చిండ్రో అంటే 22 సంవత్సరాల కింద మాటిచ్చినవి కూడా మీరు ఇప్పటివరకు అమలుపరచలే. మీరు అధికారంలో ఉండి ఇక జనం అప్పుడే ఊగకండి, జనం అసహించుకుంటారు. ఇప్పటికే అసహించుకుని పక్కన పెట్టిండ్రు, మళ్ళీ అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. రైట్. ఎస్. సో బీఆర్ఎస్ ప్రతినిధిగా క్రిషాంక్ గారు, Yeah. సో ఎందుకంత తొందర? సో నిజంగా వారం రోజులు అవ్వలేదు, అప్పుడే మీరు ఆట మొదలైందని, గ్యారంటీలు ఏమయ్యాయని ఇప్పుడే ప్రశ్నించడం ఏంటి? 6 ఇచ్చిన వాటిలో 2 ఆల్రెడీ అమలు పెట్టారు, ఇంకో 2 లైన్లో ఉన్నాయి, మిగతా 2 గురించి కూడా సమీక్షలు చేస్తున్నారు. రాత్రి 9:30 వరకు వర్క్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అనేది సగర్వంగా చెప్తున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు. మనందరూ ముఖ్యమంత్రి, ఒట్టి వారు ముఖ్యమంత్రి ఎందుకు? ఖచ్చితంగా మేము దాన్ని స్వీకరిస్తున్నాం. కానీ మేము అనేది ఏంటంటే సెషన్స్ మొదలవుతున్నాయి. సెషన్స్ మొదలైనప్పుడు ఖచ్చితంగా చర్చ అనేది ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడ కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద ఒకటి మీరు 100 రోజులు మీ గ్యారంటీల కోసం టైం తీసుకున్నారు కాబట్టి వాస్తవానికి మేము బస్సుల గురించో లేకపోతే ఆటో వాళ్ళు ఏదైనా ధర్నాలు చేస్తున్నారంటే దాని గురించి మేము ఏం మాట్లాడతలేము. మీరు చేస్తున్న ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి. కానీ కొన్నిటికి ఎక్కడ హాలిడే పీరియడ్ ఉండదు. ఉదాహరణకు వ్యవసాయం. ఎందుకంటే నంబర్ 1 మీరు వ్యవసాయం విషయం మీద మీరు ఏమని చెప్పినారు? మీరు ఇప్పుడు తీసుకోకండి, ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు తీసుకోకండి, ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలు వస్తాయి. వచ్చే నెల డిసెంబర్ 10వ తారీఖున డేట్తో సహా డిసెంబర్ 10వ తారీఖున మీకు టంగ్ అని మీకు పడతాయి, 15,000 రూపాయలు పడతాయి, కౌలు రైతులకు అందరికి వస్తాయని మీరు చెప్పారు. ఇవాళ వచ్చేసరికి విధి విధానాలు లేవు అని చెప్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చిన ఈ గడువు 5 సంవత్సరాల్లో 2 సార్లు సంవత్సరానికి రైతు బంధు ఆరు మీరు పెట్టుకున్న పేరు రైతు భరోసా మీరు చేయవచ్చు. అంటే 10 సార్లు. అందులో ఒకసారి ఆల్రెడీ అయిపోయింది. 6 నెలలు కదా, మళ్ళీ తర్వాత 6 నెలలు కదా. సో ఇచ్చినప్పుడు మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఎందుకంటే మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మినారు, కౌలు రైతులను మీరు వాళ్ళకు కూడా ఆశ పుట్టించారు. ఆశ పుట్టించిన తర్వాత ఇవాళ డిసెంబర్ 10 అయిపోయింది. అడగడం బాధ్యత కాదా? రైతుల పక్షాన మాకు ఓట్లు పడ్డాయి కదా. ఇంకా రానివి కోకొల్లలు ఉన్నాయని చెప్తున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు. దాని గురించి మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ చూడండి ఎంత సాఫీగా మీరు, నాకు అంటే సోదరులు నాకు చాలా ఆత్మీయులు హర్షవర్ధన్ గారు, కానీ ఆ పదం ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ కూర్చొని మనం తప్పు, అప్పుడేమో మీరు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు కాదు మేము అనలేదు అని అంత మనము అలవోకుగా అబద్ధాలు చెప్పొద్దు. ఇగోండి ఇది ఎకనామిక్ టైమ్స్, డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఉట్టిగానే రాయారు కదా, మాకేమీ సపోర్టివ్ పేపర్స్ కూడా కావు. వాళ్ళు రాసింది 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము అని రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ అండి. ఇది ఎన్నికల ప్రచారంలో వీటిని లా చేస్తాం, చట్టం చేస్తాం అనేది, చట్టం చేస్తాం ఎక్కడ మరి రాహుల్ గాంధీ గారు అన్నారు. అంటే నాకు తెలిసి వారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండే కాబట్టి రాహుల్ గాంధీ గారి స్పీచ్లు ఫాలో కాలేదనుకుంటా. 6 గ్యారంటీలు తెలంగాణలో మీరు ప్రభుత్వానికి తీసుకొని వస్తే మేము దాన్ని లా చేస్తాం, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది ఎవరో కాదు, ఇక్కడ పిసిసి అధ్యక్షులు కూడా కాదు, నేటి ముఖ్యమంత్రి కాదు, ఏకంగా మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. సో రాహుల్ గాంధీ గారు చెప్పింది అబద్ధం అని చెప్తే దాన్ని మేము ఏమనాలి? ఎన్నికల ప్రచారంలో చెప్పినాయి. ఇలా పాయింట్ ఏంటంటే మేము పాయింట్అవుట్ మిమ్మల్ని మొదలు మీరు పెట్టిర్రు ఈ ఆట. మీరు ఫస్ట్ ఏం చేసిర్రు? 80,000 కోట్లు విద్యుత్తు ఇవన్నీ అని చెప్పారు. చెప్పినప్పుడు క్లారిటీగా రాష్ట్రం విభజన జరిగినప్పుడు 22,423 కోట్ల ఏదైతే అప్పు తెలంగాణ రాష్ట్రానికి ఇన్హెరిట్ అయిందో అది చెప్పండి. 40,000 కోట్లు ఏదైతే అగ్రికల్చర్ సబ్సిడీ కోసం ఇచ్చినామో అది చెప్పండి, ఆ లెక్క పెట్టండి. మీరు 26,000 కోట్లతో ఇవాళ యాదాద్రి విచ్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ 4,000 మెగావాట్ ఏదైతే ఉత్పత్తి చేయబోతుందో దానికి 26,000 crores ఏదైతే ఖర్చు పెట్టినామో అది చెప్పండి. మేము నిర్మించిన ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్ మనుగూరు కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, భూపాల్పల్లి కానివ్వండి, జూరాల కానివ్వండి, ఇవి చెప్పండి. మీరు ఈ లెక్క చెప్పండి. ఉట్టిగానే సోషల్ మీడియా లీక్స్ ద్వారా ఇచ్చి మీరేదో దుష్ప్రచారం చేస్తే సంతోషం ఏంటంటే నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఫోటో అండ్ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోతోని తెలంగాణ స్టేట్ ఎట్ అ గ్లాన్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. మీరు రిపోర్ట్ రిలీజ్ చేశారు, మీడియా వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అందులో గ్రోత్ రేట్ ఎంత బ్రహ్మాండంగా ఉందో అది చెప్పండి. ఫిగర్స్ ఎవరి? గత ప్రభుత్వాన్నే కదా. 159.6% గ్రోత్ రేట్ ఉంది, 7.3 జీడిపి ఉంది అని మీరు మంచిగా ఫోటోలు వేసుకుంటే సంతోషం, మన అచీవ్మెంటే కదా. కానీ మీరు దాన్ని బూచీగా చూపెట్టే ప్రయత్నం నిన్న మనకు పార్లమెంట్లో కూడా వచ్చిందండి. డెట్స్ విషయం మీద పార్లమెంటు మొత్తం ప్రతి రాష్ట్రాన్ని తెచ్చింది. ఎందుకంటే ఇక్కడ మేము ఏ రూపాయి తీసుకున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం? కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకుంటాం. సైలెంట్గా ఎవరు పోయి మితికి తీసుకోరు కదా. ప్రతి ఒక్క రూపాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మాట్లాడుతూ మీరు తీసుకున్న బ్యాంకుల నుంచి కానీ లేకపోతే ఇతర సోర్సెస్ సోర్సెస్ నుంచి తేలేదు. ఇక్కడ
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు పార్లమెంట్లో ఎన్సీడీసీ కానివ్వండి, నబార్డ్ కానివ్వండి, ప్రతి సంస్థది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ దగ్గర కానివ్వండి. యునో హరి గారు, టాప్ 24 స్టేట్స్లో కూడా మనం లేము అప్పుల్లో, లేము. హర్షవర్ధన్ గారు comment చేస్తారా? పోరెడ్డి గారితో ఇవి మాట్లాడే దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. మేము అనేది ఏంటంటే బ్యాంక్రప్ట్ అనే ఒక పదం వాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీకు టైం ఇచ్చారు కాబట్టి దయచేసి ఇవి ఇంప్లిమెంట్ చేయండి. ఇంకొకటి జస్ట్ 2 things. డిసెంబర్ 9న వీళ్ళు ఎందుకంటే ప్రచారం ఏమని చేసిర్రు, పోయి రుణాలు తీసుకోండి, ఇంకా అడిషనల్ రుణాలు చేయండి, డిసెంబర్ 9వ తారీఖున మేము మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం డేట్తో సహా చెప్పింది మీరు కాదా? ఫస్ట్ క్యాబినెట్ లోనే మెగా డిఎస్సి చేస్తాము అని చెప్పింది మీరు కాదా? ఇవన్నీ జరిగినప్పుడు మేము ఖచ్చితంగా అడగాలి కదా. డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పడుతుంది, రాగానే రైతు రుణమాఫీ చేస్తామన్నాం. ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది. నేను ఇవాళ కాదంటేనో లేకపోతే కృషాంక్ అవునంటేనో కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉంది. డిసెంబర్ 9 అయిపోయి 4 రోజులు కాలేదు, ఇవాళకి 5వ రోజు. మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసే కసరత్తు చేస్తూ ఉన్నాము. అస్తవ్యస్తంగా మీరు రైతులు ఎవరో లేకపోతే ఈ ఎన్ఆర్ఐలు ఎవరో ఆ రైతు బంధు ఎట్లు ఇస్తున్నారు అనే దాన్ని అస్తవ్యస్తంగా చేసిపోయినటువంటి ప్రభుత్వం ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ బ్యాంకుల నుంచి రుణాలు 24th స్టేట్లో అంటే దేశంలో 24వ స్థానంలో కూడా లేము అని అంటుండు కృషాంక్. నేనేమంటున్నా అంటే అనేక కార్పొరేషన్స్ ఇల్లీగల్గా ఏర్పాటు చేసి అప్పులు పొందినటువంటి రాష్ట్రం, వాటన్నిటిని సెట్ చేయాల్సి ఉంది. ఇవాళ నేను ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా చెప్తా ఉన్నా, గతంలో 25వ తారీఖు వస్తే కూడా జీతాలు రాలేదు. కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. వాట్ డూ యూ మీన్ బై ఇల్లీగల్ లోన్ రేసింగ్ అనేది ఏంటిదో నాకు కొంచెం అంటే ఇవాళ సంబంధం లేకుండా కూడా ఖర్చు పెట్టడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం, అది విచారణ జరుగుతూ ఉంది. రేపు మా రేవంత్ రెడ్డి గారు లేదా మా ప్రభుత్వం తెలుసాం కదా, అంత ఉలికెందుకు. నేను ఇంకొకటి, ఇలా ఎంప్లాయీస్ కి అందరికి కూడా దాదాపు 20వ తారీఖు వస్తే కూడా జీతాలు రాని పరిస్థితి, పెన్షన్స్ రాని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడినే ఒక సమీక్ష నిర్వహించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో వెంటనే వేతనాలు ఇప్పటిదాకా ఒక 4 జిల్లాలే నిన్నటి వరకు, అవి కూడా ఇవాళ అయిపోతాయి, 4 జిల్లాలే. ఏది ఏమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు ఇవ్వాల్సిందే అని సీరియస్గా దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఏ నెల రాలే, 2 సంవత్సరాలకి వెళ్ళి ఏ నెల రాలే. నిన్న ఏం చేసిండ్రు, వీళ్ళ ప్రభుత్వానికి బాగా వాడే కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ చేత ఒక లెటర్ ప్యాడ్ మీద సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. ఏమైంది, 13వ తారీఖు వచ్చింది వేతనాలు, 26వ తారీఖు వస్తే కూడా ఇవ్వకుంటే, నెల దాటిపోయినాక కూడా ఇవ్వకుంటే ఎవడు అడగలే ఏ సంఘాలలో. అంటే మా ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చినాం మేము. నిన్న అడిగిన సంఘాలకు కూడా జవాబుగా 5-6 జిల్లాలకు నిన్ననే సాయంత్రం ఇచ్చేసినట్టు జవాబుదారీ ప్రభుత్వం ఇది. ఒకరోజు 2 రోజులకే గంటలల్లా మీరు ఉలికిపడి ఆపుకోలేకపోతున్నారు. అక్కసు ఏం చేస్తాం మరి. రైట్ కిషోర్ గారు, సో ఏ రకంగా చూస్తున్నారు? సో సెకండ్ అంశానికి మళ్ళీ వద్దాం. సో ఈ ప్రభుత్వం కూల్చివేసే కుట్ర అనేది మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఈ హామీలు ఏదైతే ఇచ్చారో 6 గ్యారంటీలు జస్ట్ వారం రోజులు కాలేదు, అప్పుడే నానా యాగి చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటున్నారు. ఆ లిస్టులో మీరు కూడా ఉన్నారా? సో ఎలా చూస్తున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? హరి గారు, ముందుగా మీకు అట్లాగే హర్షవర్ధన్ గారికి, కృషాంక్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఇంతకీ 4 నెరవేర్చామన్నారు, కొంచెంసేపు 2 నెరవేర్చామని చెప్పి నేను అటు నాంపల్లి వైపు వెళ్తే మాది బీజేపీ హెడ్ ఆఫీస్ కూడా అక్కడే నాంపల్లిలో కదా, యువతల రోడ్డు యువతలేమో కాంగ్రెస్ ది, వీళ్ళది గాంధీ భవన్. అయితే రెండింటి మధ్యలో మెట్రో ఇది ఉంటది, ఆ పిల్లర్లకి మొత్తం పోస్టర్లు 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అని చెప్పి. అయితే నిజంగానే 2 అయిపోయినాయా, ఇంకా 4 ఉన్నాయా అని చెప్పి నేను అనుకున్నా. అక్కడ చూస్తే 14 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు అని చెప్పిన దాంట్లో ఒక్కొక్క గ్యారంటీలో 3-4 ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీలకు చేస్తామన్న దాంట్లో 2500 రూపాయలు ప్రతి స్త్రీకి, మహిళకి, ప్రతి మహిళకి 2500 రూపాయలు, బస్సులో ప్రయాణం ఉచితము, 500కే సిలిండర్. అవును కిషోర్ గారు, కరెక్టే మీరు చెప్పింది. 6 ఉన్నాయి, దాంట్లో సబ్ క్లాజులు 14 ఉన్నాయి అనుకుందాం. అది వారమే కదా హరి గారు. ఇట్ ఇస్ జస్ట్ ఎ వీక్. మీరు క్రిటిసైజ్ చేయడం కాదు కానీ తప్పుదో పట్టించొద్దు వీక్షకులను. ఏమైతుందంటే మేము చెప్పింది ఏంది, 2500 నెల ఇస్తామన్నాం, జనవరి 1వ తారీఖున మీకు అకౌంట్ లో పడతాయి. జనవరి 1వ తారీఖు రాలే కదా. పూర్తిగా విని మాట్లాడుతారు, చెప్పండి. ఏమనట్లేదండి, అయ్యో రామ, అది 6 గ్యారంటీలు కావు, అవి 14 గ్యారంటీలు. రైట్, 6 గ్యారంటీలో 2 ఆల్రెడీ అయిపోయినాయి అని అంటే అదేదో 1/3 అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటది. 14 గ్యారంటీలో 2, రెండిట్లలో ఒకటి బస్సుల ప్రయాణం. ఇప్పుడు ఎవరైనా ఎక్కొచ్చు పోవచ్చు. 10 లక్షలు అని చెప్పి ఎవరైనా
అపోలో హాస్పిటల్కో కామినేనికో లేకపోతే ఏ యశోదకో వెళ్ళి ఈరోజు జాయిన్ అయిపోతే దెబ్బకి మళ్ళీ ఏ కేర్ ఆసుపత్రిలో వెళ్ళి 10 లక్షలు వచ్చేస్తుందేమో మనకి వైద్య చికిత్స ఉచితంగా అని చెప్పి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు భంగపడాల్సి వస్తుంది. ఇంతకు ఏ హాస్పిటల్లో ఆ 10 లక్షల వరకు ఫ్రీ అనేది ఇంతవరకు ప్రకటన లేదు. దాని మీద ఒక గెజెట్ వస్తుందని నిన్ననే ఒక కాంగ్రెస్ ప్రవక్త అంటే నాయకులు నిన్న డిబేట్ లో ఎక్కడ ఈరోజు చెప్పారు వస్తుంది నాకు. కిషోర్ గారు, ఈరోజు వస్తుంది. మధ్యాహ్నం నేను వాట్సాప్ వచ్చిన రోజు మనం అనుకోవచ్చు ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ అయింది. అయితే రెండైతే జరిగినాయి కాదనట్లేదు. ఇప్పుడే వారే చెప్పారు 100 రోజులు అన్నారు. సరే 100 రోజులు సమయం ఆ మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే కొంతమంది మినిస్టర్లు కూడా ఇంకా శపథం తీసుకున్నట్టు లేరు, అంటే ఆఫీస్ ఇది చేసుకున్నట్టు లేరు. బట్టి విక్రమార్క గారు వచ్చారో లేదో నాకు తెలియదు, వారు ఇంకా తీసుకుంటున్నట్టున్నారు. దాని తర్వాత ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, కొంత పర్సనల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇవన్నీ కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి. ఆ టీంలు ఏర్పడతాయి. 4 రోజులు పడుతుంది. నేను విన్న దాంట్లో క్రిషాంక్ గారు కూడా దాని మీద ఏమి కామెంట్ చేసినట్లు ఏం లేరు, లేట్ అయిపోతుంది అన్నట్టుగా నాకేం అనిపించలేదు. కాకపోతే అందులో కూడా నిజంగా రాహుల్ గాంధీ గారే అన్నారు, బహిరంగ సభల్లో చెప్పారు, మేము చట్టంగా మారుస్తాము, దీన్ని చట్టంగా మారుస్తాము అని అంటే ఏదో ప్రభుత్వం ఇవ్వడమే కాదు. అంతకుముందు ఒకసారి ఎంఎస్పీ మీద గొడవ చేశారు చూసారా, ఎంఎస్పీ ఇస్తోంది గవర్నమెంట్ కానీ అది చట్టంలో లేదు అని చెప్పి. ఆ విధంగా కాదు, మా 6 గ్యారెంటీలు మేము చట్టం చేసేస్తామన్నారు. ఈరోజు చట్టం చేసేసి ఉంటే దాని గురించి సంవత్సరానికి 2 సార్లు ఇస్తారా, 3 సార్లు ఇస్తారా, వాట్ ఎవర్, 2 సార్లు ఇస్తే మన రైతు బంధుది. ఈరోజు ఆ కౌలు రైతులది, అంటే దాని గురించి కంజంక్షన్ లో మాట్లాడితే అయిపోతుంది. వచ్చే ఇది ఒకవేళ అందరికీ వస్తుందా, ఎందుకంటే 3 భరోసాలు ఉన్నాయి అందులో. మళ్ళీ ఆ రైతు భరోసా కార్యక్రమంలో 3కి ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000, రైతులకు 15,000. సో ఇప్పుడు కేవలం రైతులకు 15,000లో ఒక భాగము ఇస్తున్నారా? అది కూడా కాదు, రైతులకు 15,000లో పాత రైతు బంధు కొనసాగిస్తున్నారా? ఇప్పుడు రైతు భరోసా ఎఫెక్టివ్ లోకి వస్తుందా అనేది. రైతు భరోసా వస్తేనేమో సంవత్సరానికి 15,000 కింద, అది రైతులకి, కౌలు రైతులకు 12,000 రైతు కూలీలకు కూడా రావాలి. ఇక అదే పాత పథకాన్నే కంటిన్యూ చేస్తున్నామంటే రైతు బంధు ఇచ్చేస్తారు మళ్ళీ. అదే అమౌంట్ 10,000 ఉండేది అంతకుముందు, అదే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇది కొంచెం క్లారిటీ అండి, ఏం లేదు, కమ్యూనికేషన్ చేస్తే సరిపోద్ది. ఆ కమ్యూనికేట్ చేసి 100 రోజులు కమ్యూనికేట్ చేశారు. మిగిలిన అద్భుతంగా మేము ఈసారి ఓపిక పట్టలేకపోతున్నారు, నిజంగా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కాంగ్రెస్ ఒక ఆరోపణ అయితే. సో ముగ్గురు కూడా కలిసి, ఎంఐఎం, బీఆర్ఎస్ అలాగే బీజేపీ, ముగ్గురు కలిసి అంకెలు సంఖ్యలు కూడా చెప్తున్నారు. దాదాపు 55 మంది ఉన్నారు. ఎంతో కాలం ప్రభుత్వం ఉండదు, ఎంతవరకు సమంజసం అనేది సాధారణ ప్రజలు కూడా చూస్తారు కదా. సాధారణ ప్రజలు అనకూడదేమో, ఓటు వేసి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు నిజంగా ఎందుకు ఇంత తొందరపాటుగా మాట్లాడుతున్నారు నాయకులు అనేది కూడా ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. డూ యు వాంట్ టు కమెంట్ ఆన్ దట్? నన్ను కంటిన్యూ చేయమంటారా? ఫస్ట్ అండి, నేను అంటే నిన్న హాట్ టాపిక్ గా మారింది, అందుకని అంటున్నాను. ఇందులో తొందర ఏమీ లేదు. సీట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనేది ఎలక్షన్ కమిషనే చెప్పింది. దాదాపు చెకింగ్ కూడా అవుతుంది. కానీ వాళ్ళు రేపు కొత్త స్పీకర్ వచ్చిన తర్వాత మా వాళ్ళు 8 మంది ఇది తీసుకుంటారు. ఎవరేమన్నా కానీ నేను విన్నదైతే ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, వారు చేసిన ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది నిలబెట్టుకోలేదు, ఒకటి పాయింట్ 1. రెండోది ఏంటంటే కాంగ్రెస్ అంతర్గత కలహాలు వస్తాయి, ఎస్పెషల్లీ ఇది నిలబెట్టుకోలేకపోవడం వల్ల అవి వస్తాయి. వీళ్ళు ఎక్కువ రోజులు మన్నారు అని చెప్పి ఈవెన్ రాజాసింగ్ గారు అన్నారు చెప్పి నేను అంటున్నాను. నిన్న ఒక డిబేట్ లో అడిగారు, రాజాసింగ్ గారికి వాయిస్ వినిపించే, అందుకని నేను అంటున్నాను అనమాట. వారు అన్నదానికైతే ఆ 6 months 1 year ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు, ప్రజలు తెలుసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈసారి మార్పు వస్తే మాత్రము ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ని కోరుకుంటారు. ఎలా చెప్పగలరు? అది నిజంగానే అనుకుందాం, మళ్ళీ వచ్చిందే సార్. ఇప్పుడు మనం ఎలక్షన్ల ముందు ఓట్లేసిన ప్రజలు ఇలాంటి స్టేట్మెంట్స్ ని ఎలా చూస్తారు అనేది కూడా ఆలోచించాలి. రాజకీయ నిజంగా ఒక స్టేట్మెంట్షిప్ అవసరం ఇక్కడ పార్టీలకి. ఆలోచించాలి, తప్పనిసరిగా ఆలోచించాలి. అందుకనే ఏమంటున్నారు, వారి అంచనా అన్నారు. నా నమ్మకము, నా అంచనా, మేమేదో పడగొడతామనో లేకపోతే ఇది పడిపోవాలనో కూడా అనలేదు. ఇది న్యాచురల్ గా
వారు ఇచ్చిన ప్రామిసెస్ వారిని నిలబెట్టుకోగలిగే శక్తి, ఆర్థిక వ్యవస్థ ఏ పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అని కరెక్టే. పూర్తిగా అబుదేకరావు తెలిపి నిన్న ఒక దాన్ని విశ్లేషకులు చేసి చాలా బాగా మాట్లాడు. చెప్పారు. ఏం చెప్పారంటే కొత్తగా పెళ్ళైన ఈ జంట దగ్గరికి వెళ్ళి నిజంగా వీళ్ళిద్దరి టెంపర్మెంట్స్ వీళ్ళు ఉండరు, ఈ పెళ్లి ఎంతో కాలం నిలబడదు, సో ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా ఎవరు హర్షించరు కదా అనేది ఒక కామెంట్. యా కృష్ణ గారు, డూ యు వాంట్ యాడ్ టు దట్? యా హరి గారు, ఒకటి అంటే ఇండివిజువల్స్ ఏం మాట్లాడతారో అది పక్కన పెడితే కడియం శ్రీహరి గారు మాట్లాడారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా స్పోక్స్ పర్సన్లు, అది ఎందుకు వాళ్ళ పేర్లు తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు వీరు ఉన్నారు కాబట్టి ఇతర ఛానళ్లలో స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఏమంటారు అంటే మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి గంపలో పెట్టుకోండి, అన్ని నడుస్తుంటాయి ఇట్లాంటి స్టేట్మెంట్స్. నా పాయింట్ ఏంటంటే అది పక్కన పెడదాం. కేసీఆర్ గారు నంబర్ 1 చాలా క్లియర్గా కూడా ఒక్కసారి వాళ్ళు 60 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత లెట్ us నాట్ డూ ఎనీథింగ్, వెయిట్ ఫర్ దేర్ గవర్నమెంట్ అనేది నంబర్ 1. కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటవుతుంది, మేము కోఆపరేట్ చేస్తాం. నిన్న ఉదాహరణకు చెప్పాలంటే ఇగోండి ఈ స్టేట్మెంట్ చూడండి. మర్సర్ రేటింగ్ మనకు మర్సర్ మళ్ళీ కూడా టాప్ రేటింగ్ హైదరాబాద్ సిటీకి స్టేబుల్ అండ్ ఏబుల్ సిటీ, లివబుల్ సిటీగా మనకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక లైన్ కేటీఆర్ గారు విష్ చేస్తూ ఏంటంటే మా ప్రభుత్వం చేసిన పని ఇది ఉంది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని మేము విష్ చేస్తున్నాం అని అంటే వీఆర్ గివింగ్ బెస్ట్ విషెస్. మేము అనేది ఏంటంటే వీళ్ళు కూలిపోతారనో అంతర్గత గొడవలు అయితే అనో కూడా మేము మాట్లాడతలేము. ఎస్ 5 years వీళ్ళు పాలించాలి, వీళ్ళు ఈ 5 years వీళ్ళకి కూడా తెలుస్తుంది. మనం అనేది ఏంటంటే టు ద గ్యాలరీస్ మాట్లాడేటి అవి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఇన్ఫ్యాక్ట్ మా అధినేత కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా నిన్న కూడా ఒక విషయం, నిన్న కూడా కేటీఆర్ గారు మాట్లాడడానికి వెనుక ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ విషయం మీద వీళ్ళకున్న టాస్క్. ఎందుకంటే ఉదాహరణ కర్ణాటక చూస్తున్నాం, కర్ణాటకలో ఏమవుతుందంటే ఆ గ్యారంటీస్ పేరు మీద డెవలప్మెంట్ వర్క్ క్రిపుల్ అయిన పరిస్థితి అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ రాస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి మనకు తెలంగాణలో రావద్దు అని ఒక విల్ఫుల్ విషింగ్ ఉంది మనకు. మేము కోరుకుంటున్నది ఏంటంటే దయచేసి ఇక్కడ ఒక ప్రణాళిక విధి విధానాలు తొందరగా మీరు ఏర్పాటు చేయండి, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ అనేది ఉంది అనేది కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. రైట్ హర్షవర్ధన్ రెడ్డి గారు, సో నిజంగా వెళ్ళి డీజీపీకి నిజంగా కంప్లైంట్ చేయడం అసలు మామూలుగా అసలు డీజీపీకి ఇది కంప్లైంట్ చేసే ఇష్యూే కాదు, బికాస్ దిస్ ఇస్ పొలిటికల్ థింగ్. యాంటీ దీంట్లోకి వచ్చేదాన్ని మీరు అది ఒక క్రిమినల్ లా కింద అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చెప్పడం ఒకటి అనేది అంటే జస్ట్ సింబాలిక్గా చెప్పదలుచుకున్నారా, లేకపోతే ప్రికాషనరీ మెజర్సా ఇవన్నీ? సో మా ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం ఉందనేది ముందుగానే చెప్తే కనుక వాళ్ళు ఒక అడుగు వెనకేస్తారనేదా, లేదంటే ఆపరేషన్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఎంఐఎంని మీ దాంట్లోకి తెచ్చుకున్నారు? లేదండి, అట్లా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీకిను టీఆర్ఎస్కును గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇది. అంటే గెలిచిన వాళ్ళను ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళను లాక్కోవడమో మభ్యపెట్టడమో. ఎందుకంటే మీరు చూసినారు మహారాష్ట్రలో షిండేలు కానీ గోవా ప్రభుత్వాలను, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలను నిట్ట నిలువులా చీల్చినటువంటి ఉదంతాలు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. చరిత్ర కాదు అది, ప్రస్తుతం. సో అటువంటిది సోదరుడు చెప్పినట్టు కొంతమంది ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆ కొంతమంది అనేది ఎల్పీలో మెంబర్స్, వీళ్ళ పల్లారాజేశ్వరరెడ్డి గారు కానివ్వండి, కడియం శ్రీ గారు కానివ్వండి, టీఆర్ఎస్ ఎల్పీలో మెంబర్స్ వాళ్ళు. వాళ్ళేం బయట ఓడిపోయిన వాళ్ళు కాదు, లేదా మాలాక స్పోక్స్ పర్సన్స్ ఏం కాదు, బాధ్యత గల ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా. అందులో కేసీఆర్ గారికి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా పల్లారాజేశ్వరరెడ్డి సుపరిచితులు. వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల మా పార్టీ అధినేత ఆదేశాలతో డీజీపీకి కంప్లైంట్ ఇవ్వలేదు. మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ లేదా కొంతమంది సీనియర్లో డీజీపీ గారికి అలర్ట్ చేయడం, అంటే ఎక్కడైతే మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను పురమాయించి ఎక్కడైనా ఇటువంటివి జరుగుతుంటే దీన్ని మీరు అరికట్టాలని చెప్పేసి కామన్, అదే దాన్ని ఎవరు కాదనలేరు. అది హౌ కెన్ దే టేక్ యాక్షన్ అంటే నాకు తెలియక అడుగుతాను నిజంగా. అంటే ఒక ఎమ్మెల్యే పార్టీ మారాలి అనుకుంటే యాక్షన్ అనే కాకుండా మీరు నిఘా పెట్టండి. ఒక ప్రభుత్వం మాది, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మ్యాజిక్ ఫిగర్ దాటినాక కూడా 4 ఎక్కువగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఉన్నాయి కదండి హరి గారు. పక్క రాష్ట్రం మన బార్డరే కదా మహారాష్ట్ర, ఎట్లయింది మనం చూస్తూనే ఉన్నాం కదా, కిషోర్ అన్నకు కూడా తెలుసు కదా. మరి అసలు మాట్లాడుకోవాలంటే మరి మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ఏం చేసిరో కూడా అది కూడా మాట్లాడండి. ఎందుకు సుధపూసలు లెక్క మామూలు రాజకీయం మాట్లాడారు. మీ పార్టీలు ఇవో కిషాంగ్ గారు 2015 నుంచి మీరు అంటనే ఉన్నారు, జనమాయన ఎమ్మెల్యే గెలిపించి ఎంపీగా గెలిపించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆయన వాయిస్కి నేను సమాధానం ఆయన వాయిస్కి నేను సమాధానం చెప్తున్నా, మళ్ళీ ఆయన వాయిస్ ఏంది? అంతకుముందు 2014లో
నోట్ ఫర్ ఓట్ జరిగింది, మళ్ళీ జరగకుండా చూడండి. అవన్నీ అట్లాంటి చూశారు ఎవరైనా ఎన్నికల్లో ఫలితాలు ఎన్నికల్లో ఫలితాలు వచ్చేసినాయి, అవన్నీ చూశారు మీరు, అన్ని మాట్లాడారు. కిషోర్ గారు 2015 నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఇలా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రిగా కూడా ఫుల్ మెజారిటీ తీసుకొచ్చింది. ఇక మీరు అనవసరంగా ఎందుకు మాట్లాడారు? మేము క్లారిటీగా చెప్తున్నాం, మేము తీసుకోమని వాళ్ళని కూడా ఈ సందర్భంగా అడగండి, మా నుంచి కూడా ఒకవేళ తీసుకురా, అది కూడా మీరు అడగాలి కదా. హరి గారు నేను రైటో రాంగో నాకు తెలియదు, కానీ నేను డే 1 నుంచి ఎలా ఓటర్లో ఎమ్మెల్యేలు ఉన్నప్పటి నుంచి నాకు కలిసినటువంటి సీనియర్లతో నేను ఒకటే చెప్పిన, మనం ఏదాన్నైతే మనం వ్యతిరేకించినామో కేసీఆర్ గారు తీసుకున్న 12 మంది ఎమ్మెల్యేల మీద మనం కోర్టుకు పోయినాం, అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చినాం, ఎక్కడంటే అక్కడ న్యాయ పోరాటం చేసినాం. మళ్ళీ మనం ఒక్క వాజ్పేయి గారు ఆ రోజు ఎట్లయితే చేసిండో ఒక ఓటు తన పోతున్నా సరే కానీ అటువంటి డిమోరల్ పనులు చేయొద్దు సార్ అని నా వ్యక్తిగతంగా నేను అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా పార్టీ కూడా అదే లైన్లో ఉంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిచయాలకు ఇప్పటికీ చాలామంది క్యూ కడుతుండ్రి. నేను వాళ్ళలాగా గ్యాలరీలో మాట్లాడడం లేదు, నేను టీవీలో మాట్లాడుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారికి వాల్యూస్ ఆయన ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు. తన మార్కు అంటే విలువలతో కూడినటువంటి పరిపాలన, విలువలతో కూడినటువంటి నాయకత్వాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఇలా ఎక్కడ కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. మీరు ఏం టెన్షన్ పడకండి, మీ బీజేపీలోకి వెళ్ళి ఏం గుంజుకోము, మీ టీఆర్ఎస్లోకి వెళ్ళి మీకు తెలియకుండా మా దగ్గరకు వస్తామన్న వాళ్ళని కూడా మేము ఛాయ్ కూడా తప్పం. కిషోర్ గారు, క్రిషాంక్ గారికి నేను నేను సాక్షి టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, నాకున్న సమాచారం నేను చేసిన డిస్కషన్లో మేము మోరల్కు మా రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఎక్కువ తక్కువ మీరేమైనా చేస్తే ఎక్కువ అరే అటువంటి వాళ్ళు వస్తే మాయా మచ్చందర్ గారు ఉంటారు కదా కొంతమంది, మీకు కూడా తెలియకుండా కేసీఆర్ గారు మంచోడే, కేటీఆర్ గారు మంచోలే, ఏమో వీళ్ళ తన అధికారం లేదు పాడు లేదు, వీళ్ళన్నా మేమేం చేస్తామని మళ్ళీ ఇట్లా తోక జుడిపియాలనుకున్న వాళ్ళకి కూడా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇయ్యరు. ఎందుకంటే అంత క్లియర్ కట్ ఉన్నాడు. నేను సాక్షి ప్రచారంలో కేసీఆర్ గారు కూడా అన్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా మేము తీసుకోండి, డోర్స్ ఆర్ క్లోజ్. ఆయన ఎందుకనంటే లాస్ట్ టైం తీసుకొని బాగా బ్లేమ్ అయ్యిండు కాబట్టి కొంచెం ఓట్ల కోసం నేను ఇప్పటి నుంచి మారిన అనిపించుకోవడానికి. ఓకే, మారితే మంచిదే కదా, మారితే మంచిదే. 2 విషయాలు ఇప్పుడు ఆయనకు అవకాశం లేదు. ఇంకొకటి బీజేపీ, ఒక్క నిమిషం కిషాంక్ గారు, మా కిషోర్ అన్న చెప్తుండు రాజా సింగ్ మాటలు కూడా వీళ్ళు ఉంటుంది. ఆయననే 6 నెలలు పక్కకెట్టిన పార్టీ మీది, మీ దగ్గర మీరు నాయకత్వం కోసమే పోటీ పడలేకపోయినరు. నాయకత్వం తీసుకోవడానికే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేద్దామనే దాంట్లో ఆ గేమ్లోనే మీరు ఎక్కడోళ్ళు అక్కడ జీలి ఈ ఇంటికొకరు చెట్టుకొకరు అయినరు. ఇక వీళ్ళు మళ్ళీ ఇప్పుడంట మేము చాలా రోజులు ఉండము, లుకలుకలు ఉన్నాయి. ఏం లుకలుకలు ఉన్నాయి కిషోర్ గారు? మా వాళ్ళు ఎవరైనా వచ్చి మీ తానే చెప్పిరా? అవును, మీరు చెప్తున్నంత లైట్ గా మీరు నాయకులు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదండి? మా నాయకులు ఇవాళ స్పష్టంగా అరే మీకు అర్థమైపోతుండాలి. కిషోర్ గారు మీరు మంచిగా మాట్లాడతారు, అక్కడ నుంచి ఊకే పుల్లలు పెడతా ఉంటారు. నేనేం చెప్తున్నా, మీరు క్రీస్తు పూర్వము క్రీస్తు జగన్ లాగా తీసుకోండి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మన 3వ తారీఖు నాడు ఫలితాలు వెలువడితే 5వ తారీఖు నాడే అంటే 4వ తారీఖు నాడే సిఎల్పి రేవంత్ రెడ్డి గారు పేరు పంపిస్తే 5వ తారీఖు నాడు వెలువడ్డది. 7వ తారీఖు నాడు అష్టమి ఉంది, 6వ తారీఖు అని 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. ఇక లుకలుకలు ఎక్కడివి, లాబింగ్లు ఎక్కడివండి? మీ అక్కసు కాకపోతే ఇది ప్రజలు చూస్తున్నారు. కిషోర్ గారు ఓ నెల రోజులు రెస్ట్ తీసుకోండి, మంచిగా నోటికి రెస్ట్ చేయండి, బాడీకి రెస్ట్ చేయండి, మైండ్కి రెస్ట్ చేయండి. ఓ నెలైనాక కలుద్దాం. నిజంగా ఫెయిల్యూర్స్ ఉంటే మేము కూడా ఒప్పుకుంటాం కదా. హర్షవర్ధన్ గారు, ఏం లేదు సరే, బీజేపీ పార్టీ స్ట్రెంత్ ఎంత ఉంది? పోయిన అసెంబ్లీలో అయితే ఒకటే ఉండే, పోనీ ఇంకా అసలు లేకుండే. ఓ అధికారంలోకి వస్తామన్నారు. ఒక్క నిమిషం అప్పుడు అసలు మీకు ఒకటే ఉంది కదా, మాట్లాడొద్దు, లేకపోతే ఇంకో విషయం మీద దానికి విలువ లేదు అని అంటే, ఇప్పుడు 8 ఉన్నాయి కదా, మాట్లాడొద్దు, విలువ లేదు కాదండి. దాన్ని ఎవరు పట్టించుకుంటారు అని అంటే అది జనాలకు వదిలేయండి. పట్టించుకునేవాడు పట్టించుకోడు మమ్మల్ని, దానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ది మీరు ఇప్పుడు ఎవరో తీసుకెళ్ళిపోవడం కాదండి. కాంగ్రెస్ 2 సార్లు కూడా 2014లో కూడా 2018లో కూడా గెలిచిన 4 రోజులకి ఒక 1/3 2/3 వెళ్ళిపోయి, అప్పుడు పరిస్థితి వేరు కదా, అధికారంలో లేరు. అప్పుడు ఇప్పుడు అధికారంలో లేరు. అయితే కాంగ్రెస్ వారు మధ్యప్రదేశ్ లో ఈ రోగము కొంచెము ఇది ఉంది, ఆ స్ట్రీక్ ఉంది వాళ్ళకి. ప్రభుత్వంలో ఉన్నా గానీ అందులో నుంచి వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్తారు. అయితే వీరేమంటారు, మేమేదో బ్రేక్ చేసామని మా మీదకి మాట్లాడడానికి వస్తారు. కానీ వాళ్ళు రిజైన్ చేసి ఎమ్మెల్యేలుగా వెళ్ళి జాయిన్ అవ్వలేదండి. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు వేరే పార్టీలు. అది మన రాష్ట్రంలో వచ్చినా పక్క రాష్ట్రాల్లో వచ్చినా రిజైన్ చేసి
ఎవరు ఎమ్మెల్యేలుగా మా ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రిజైన్ చేసిండ్రా రాజ్యసభ సభ్యత్వాలకు? ఆగండి, ఒక్క నిమిషం. చెప్పండి. అరే మనం మాట్లాడదామన్నా, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యత్వాలకు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ రిజైన్లు చేసిండ్రా? To the point. ఎట్లా మాట్లాడతారు కిషోర్ అన్న? పాయింట్ అంటే ప్రభుత్వాలు పడగొట్టడం అని చెప్పి అంటున్నారు కదా. మీకు ఇంకొక విషయం చెప్తా, మీరు అన్ని పార్టీల నుంచి కొనగలిగారు, లేకపోతే ఇంకొకటి ఆకర్షించారు. నేను అందుకనే చెప్తున్నానే, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం లాగా ఆ కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు. ఇప్పుడు విలువలతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు ఎట్లా చెప్తారన్నా? ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ సభ్యులను హక్కున చేర్చుకుంటారు. ఐటీ రైడింగ్లు ఎక్కడ బాయ్, వాళ్ళ మీద ఎంక్వైరీలు ఎక్కడ బాయ్? మీరు కూడా విలువల గురించి చెప్తే ఎట్లా కిషోర్ అన్న? ఇదేం వాజ్పేయి అద్వానీ యుగం అనుకుంటున్నావా? షా మోడీల యుగం? మీరు మాట్లాడి ఎందుకు నోరు వాడేసుకుంటారు పాపం? ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఇక్కడ ఈ నంబర్స్ ఏదైతే మాట్లాడుతున్నారో దీంట్లో బీఆర్ఎస్, బీజేపీ, ఓకే ఎంఐఎం కలిసి ఉందని, దీంట్లో ప్రచారాల్లో కానీ లేకపోతే ఎన్నికల ముందు మాట్లాడిన దానికి బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు ఒకటే అని వాళ్ళు చెప్పిన దాన్ని నిజం అవుతుంది, నిజమే అని ప్రజలు అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. చూడండి, ఇప్పుడే హర్షవర్ధన్ గారు చెప్పినట్టుగా అన్నిటికీ చెప్తున్నారు చూసారా, 4 రోజులైంది, ఇంకో 4 రోజులు అవ్వనివ్వండి, నెలాగుదాం. కిషోర్ గారు, ఎంఐఎం పార్టీ ఎప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ అని అంటుంటాం కదా, అందులో ఏది అధికారంలో ఉంటే వాళ్ళతోటి 4 రోజుల్లో జాయిన్ అవుతారు. మీరు ఎందుకు తొందరపడతాము? వారు చెప్పినట్టే వారి హామీలకు ఇంకో 4 రోజులు ఇవ్వండి అన్నట్టుగా ఎంఐఎం ఆల్రెడీ మీరు చూశారు కదా. అక్బరుద్దీన్ ఓవైసీ గారు, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల్లాగా ఫ్రెండ్లీగా ఆ రిలేషన్షిప్ ఎంత ప్రొజెక్ట్ చేయాలో ఇదే ప్రశ్న నేను అసదుద్దీన్ అడిగినప్పుడు ఎన్నికల ప్రచారంలో, ఎవరు అధికారంలో ఉంటే మీరు వాళ్ళతో ఉంటారంటే ఇంటర్వ్యూ నుంచి లేచి వెళ్ళిపోయారు ఆయన. బట్ ఈ రోజు పరిస్థితి కనిపిస్తున్నది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా ఇంకా అయిందో లేదో మాకు తెలియదు. డు యు వాంట్ యాడ్ ఎనీ కామెంట్ టు దట్? ఒకటే అండి, రేపు మళ్ళా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా వచ్చి ఇదే మాట్లాడతారు. మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పదే రేవంత్ రెడ్డి గారైనా రాహుల్ గాంధీ గారైనా ఇదే లైన్ తీసుకొని ఉన్నారు, వీళ్ళు టీమ్ బి అని. మేము ఆల్రెడీ నిరూపించిన, మీరు ఫలితాలు చూడండి. సోయం బాపురావు గారు బీజేపీ ఎంపీ, ఓడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే, ఓడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. బండి సంజయ్ గారు బీజేపీ ఎంపీ, మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఓడగొట్టింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. ఈటల్ రాజేందర్ గారు, వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ సీఎం ప్రాస్పెక్ట్ లాగా వాళ్ళు పుష్ చేశారు, ఓడగొట్టింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. ధర్మపురి అరవింద్ గారు బీజేపీ ఎంపీ, ఓడగొట్టింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. ఇంకేం రుజువు చేయాలి సార్? మేము వాళ్ళ 3 ఎంపీలను 2 ఎమ్మెల్యేలను ఓడగొట్టింది మేము టీమ్ బియా? ఇప్పటికైనా బంద్ చేయాలి. రేపు ఖచ్చితంగా మళ్ళా ఇదే నెరేటివ్తో తీసుకొని వస్తారు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది, గంత మోసం చేయలేరు మీరు. రాహుల్ మొన్న ఎలక్షన్స్లో చేసిరు, ఇక బంద్ చేద్దాం, ఇక దాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. ఎక్కడ కూడా మేము వాళ్ళతో పాటు లేము. ఏం చెప్తారు? ఇదే కాదు, కృష్ణ గారు చెప్పిన దానికి దాదాపు 17 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్నది బీజేపీ. అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అధికార పార్టీకి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు, అంటే 2 సార్లు 3 సార్లు ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ ఉన్నారు. బీజేపీ గెలిచిన చోట సెకండ్ ప్లేస్, లేదా బీజేపీ ఓడిపోయిన దగ్గర ఫస్ట్ ప్లేస్ ఉన్నారు. అది కాదని సత్యం, ఎన్నికల ఫలితాలే అవి. మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం ముగ్గురు కూడా జంట గట్టిండడానికి అనేక ఉదాహరణలు మేము ఎన్నికల సందర్భంలో చెప్పడం జరిగింది. నో ఇంకా అసలు ఎందుకు వస్తుందండి? మా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు కదా, ఇవాళ ఒక అధికార పార్టీలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడు కానీ లేదా కలిసినప్పుడు కానీ మాట్లాడతారు. ఎందుకు గవర్నర్ గారు ఇచ్చినటువంటి లాస్ట్ టైం ఏదో విందు ఇచ్చినప్పుడు కూడా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇడిచి ఉండలే, 1 గంట సేపు కలిగే తిరిగిండ్రు. ఇక అంత మాత్రం చేత బండి సంజయ్, రేవంత్ రెడ్డి గారు ఒకటేనా? అంటే ఒక స్థాయికి పోయిన తర్వాత పరిచయం ఉన్న వ్యక్తులు కలిసినప్పుడు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ను మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కలిసి ఛాయ్ తాగినరు, సాసర్లో ఒకరు పట్టుకుంటే ఒకరు పోసుకున్నారు, ఇది కాదు మనం తెలంగాణ కేసీఆర్ గారు ప్రధాని గారి దగ్గరకు పోయి శాల్వా కప్పినందుకు అగో చూసిరా వంగి దండాలు పెడుతున్నారు, ప్రచారం చేసింది కూడా వీళ్ళే. సోషల్ మీడియాలో అట్లా కాదు, మీరు రేవంత్ రెడ్డి గారే నువ్వు చదువుకున్నోడివి, యూనివర్సిటీ స్టూడెంట్, ఇవన్నీ అంటే ఇప్పటికీ కూడా మేము బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది అనడానికి ఆ 9.5 ఏళ్ల ఇద్దరి పరిపాలన, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ
వాళ్ళు ఒకరికొకరు ఏదో ఉదాహరణ సహకరించుకున్న తీరుని ఇవన్నీ బేరీజ్ వేసి మేము చెప్పినాం ఎన్నికల్లో. మేము చెప్పినాం కాబట్టి నమ్మే కదండి Results are reflecting something అన్న else. మేము Yeah. చెప్పినాం కాబట్టి ఇందులో యాడ్ నమ్మేసిండ్రు కదా ఓట్లు. నమ్మే- మాకు హరి గారు, అధికారం- హరి గారు, ప్రజలు- చిన్నగా, small గా. అన్న క్రిషాంగ్ గారు ఇక్కడ క్రిషాంగ్ గారు నేను కిషోర్ గారు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొన్ననే కదా 3వ తారీఖు నాడు ప్రజలు బ్యాలెట్ రూపేనా నమ్మారు. వీళ్ళు ఒకటే వీళ్ళని పక్కకి కిషోర్ గారు చెప్పండి. మాకు ఇచ్చిర్రు. ఒక్క మీరు దాని మీద డిబేట్ కొనసాగిస్తే ఎట్లా? అట్లా కాదు, మీరు అట్లా చెప్తే తెలంగాణ correct కాదు. రాకముందు ఎందుకు కలిసి చెప్పాలా? పనిచేసిన మాకు మీకు పార్టీలు- ఒక్క నిమిషం కిషోర్ భాయ్ జస్ట్ హాఫ్ మినిట్. తెలంగాణ వచ్చిన ఎందుకంటే తర్వాత ఇలా మా మీద కూడా ఆరోపణ వేస్తారు కాబట్టి మేము దాన్ని దులిపేసుకోవాలి. కిషోర్ గారు, నేను ఎప్పటికప్పుడు మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. ఏ ఆధారాలు రైతు లేకుండా చట్టాల విషయం మీద మేము అపోజ్ చేసినాము. అది చాలా స్పష్టంగా అందరికి తెలుసు. వీళ్ళు ఎంత నెరేటివ్ సృష్టించినా, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసిన జిఎస్టీ బిల్లు సపోర్ట్ చేసినామని అంటారండి. మన్మోహన్ సింగ్ గారు సపోర్ట్ చేయలేదా? ఆర్టికల్ 370 విషయం మీద కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుదా గారు సపోర్ట్ చేయలేదా? పోనీ వీళ్ళు ఏమంటారు, రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళు సపోర్ట్ చేసిరని. అట్లయితే మరి నిన్న గడ్డం ప్రసాద్ గారు దాంట్లో కూడా స్పీకర్ దాంట్లో మేము సపోర్ట్ చేసినాం, అట్లా అని కాంగ్రెస్ అయిపోతామా? అంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్ ని తీసుకొని వచ్చి వీరు కలిసి ఉన్నారు అని ప్రచారం చేయడం ఇది మానుకోండి అని హరి గారు చెప్పారు. హరి గారు పార్లమెంటు ప్రొసీజర్స్ సిస్టమ్స్ కు సపోర్ట్ చేసినప్పుడు మేము ఎక్కడ వ్యతిరేకించాం. అది పద్ధతి కూడా కాదు. మీ వాళ్ళు కానీ ఇదంతా ప్రచారం వినండి. చేసిర్రు. అయ్యో ఎవరో రాహుల్ చేశారు. గాంధీ గారు చేసిర్రు, ఎవరో కాదు. వినండి, వినండి. రాహుల్ గాంధీ గారు రాహుల్ చేసిర్రు. గాంధీ గారు చేసినా కూడా ఎట్లా చేసినాం మేము అంటే నేను కూడా ఉన్నా కదా ఆల్మోస్ట్ ప్రతి మీటింగ్ లో ఉన్నా కదా. నేను ఏమంటున్నానంటే మా తెలంగాణ నువ్వు లేని ఒక మీటింగ్ లోనే చెడ్డ పద్ధతి అని చెప్పిపోయారు. 2013లో హరి గారు ఒక్క నిమిషం 2013లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన అంశాల మీద పోరాడంలో రాజీ పడ్డది కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం. మీరు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, పోనీ రేవంత్ గారు ఉన్నారు కదా, మాట్లాడిరా? అనేక రేవంత్ గారు ఏం సక్సెస్ అయ్యారు చెప్పండి. వినండి. చలో ఇక అది మాట్లాడదాం మనం. కిషాన్ గారు Right, మీరు right. అడిగిన Next next parliament రేవంత్ election రెడ్డి గారు కదా. మాట్లాడిండ్రు, Point వచ్చింది. ఉత్తమ్ రెడ్డి గారు రేవంత్ గారు ఏం మాట్లాడిండ్రు. success అయ్యారు? మా ఉత్తమ్ గారు ఏం ఎంపీలు success అయ్యారు? మా ఎంపీలు 45 ముగ్గురు మంది కూడా ఎంపీలు విభజన మీకు. అరే వినండి మా ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేసే ఎంపీలు ముగ్గురు కూడా అనేక సార్లు ప్రశ్నించే గొంతులు ప్రశ్నలు బంద్ మాట్లాడినరు, అన్ని విభజన చట్టం గురించి మాట్లాడినరు. ఓ, మేము 12 సార్లు మీరేం గురించి చేసిండ్రు? వేయడం ఇప్పుడు చర్చ అది కాదు. మీరేం మీరు చేసిండ్రు? clarify ఇచ్చారు, ఓకే. కిషోర్ గారు చెప్పండి. మంత్రిని కలిశారులే కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రిని కలవలేదా? Okay. Yes, కలిసిండ్రు. Okay, డెవలప్మెంట్ fine, అండి. fine. ఈ point ఎవరైనా పక్కన కలవచ్చు. పెట్టు. రేపు Right, మీరు కలవరా? right, right. మీ ఎమ్మెల్యేలు మా రేవంత్ రెడ్డి గారిని కలవరా? రారా? ఆయన వస్తారు అది. అందుకే Right, అంటున్నా. right, right. అందుకనే అంటున్నా. నీకు ఇంకో అంశం రెడ్డి గారు వస్తుంది. first ఓకే, ఓకే, debate కిషోర్ గారు, started అది పక్కకి వెళ్ళిపోయింది పాయింట్, వదిలేండి. ఇంకో అంశం, ఈ పగ ప్రతీకారాలను వస్తుంది. హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ మాది పనితనం పగతనం కాదు, అటువైపుగా వెళ్ళొద్దు. అలాగే ఇక్కడ మల్లారెడ్డి గారి మీద కేసు కానీ లేకపోతే జీవన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఆ దిశగా ఏమైనా కాంగ్రెస్ ముందుకెళ్తుందో? అలా అయితే అది కాదు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి అని సలహా ఇచ్చేవాళ్ళు మేధావులు కూడా ప్రస్తుతం మనకి వినిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. దాని గురించి మీ టీపీ మేము మేనిఫెస్టోలనే కాకుండా 6 గ్యారెంటీలు కాకుండా అనేక డెవలప్మెంట్ అంశాలను కూడా మేము చాలా ముందు నుంచి తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం. సెప్టెంబర్ 7, 2022 రోజే రైతుల కోసం 14 అంశాల డిక్లరేషన్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చింది. యువతుల కోసం ప్రియాంక గాంధీ గారి చేత May 8, 2023 రోజు ఒక డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. మా ముందు బోలెడు మా మేనిఫెస్టో, మా 6 గ్యారెంటీలు, మా డిక్లరేషన్స్ చేవెళ్ళ సభకు వచ్చి దళితులకు ఎస్టీలకు డిక్లరేషన్ ఇచ్చిండ్రు మా మల్లికార్జున ఖార్గే గారు. మా ముందు ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మేము ఎటువంటి కక్షలకో కారుణ్యాలకో పోము. మల్లారెడ్డి గారు మంత్రిగా ఉండి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే అనేక కేసులు, అనేక ఆరోపణలు, బాధితులు అనేక మంది ప్రగతి భవన్ కాడికి వస్తేనే ముఖ్యమంత్రి రానివ్వలేదు లోపలికి. ఇవాళ అదే వ్యక్తులు ప్రగతి భవన్ కాడికి వస్తున్నారు, ఆర్జీలు ఇస్తున్నారు, వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. కేసులు పెట్టినప్పుడు ఏ డీజీపీ ఏ పోలీస్ వ్యవస్థను 9.5 ఏళ్లుగా కేసీఆర్ గారు నిర్మించిండ్రో వారికి అనుకూలంగా అదే పోలీస్ వ్యవస్థ ఇలా చట్టపరంగా పనిచేస్తుంది. దానికి మాకేం సంబంధం ఉంటుందండి? హరీష్ రావు గారి మాదిరిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది మీద కేసులు పెట్టలే? ఉద్యమకారుల మీద ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేస్తే కూడా కేసులు పెట్టింది ఉద్యోగం. కోదండరామ్ గారు ఎవరండి? ఇంటి తలుపులు కొట్టి కిటికీలు బద్దలు కొట్టి లోపలికి వచ్చింది ఏ ప్రభుత్వంలో? మీ ప్రభుత్వం నుంచే స్టార్ట్. ఏ ప్రభుత్వం? కిషాన్ గారు వాస్తవాలు ప్రజలు వింటారు. 14 కంటే ముందు ఏం కాలేదు. కిషాన్ గారు మన 14 కంటే ముందు ఏం కాలేదు. కోదండరామ్ గారు ఒక ఉద్యమకారుడు కదా, ఒక ఐకాన్ కదా తెలంగాణ ఉద్యమానికి. మరి ఆయన ఇంటి మీదకే మీ పోలీస్ అధికారులు ఆయన ఇంటి మీద దాడి చేసిన లక్ష్మణ్ బాబు ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు పూర్వం కాదు నేను చెప్పేది. 2014 తర్వాత హరీష్ రావు గారి పీరియడ్ చెప్తున్నా నేను. హరీష్ రావు గారు మాట్లాడిన అన్నారు కదా, హరీష్ రావు గారు పీరియడ్ చెప్తా ఉన్నా. ఇప్పటికీ మా మహబూబ్ నగర్లో 10-15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ కేసులని ఆఫ్టర్ 2014. మీకు తెలుసు కదా, మంత్రి గారి మీద, శ్రీనివాస్ గౌడ్ గారి మీద అదే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ జైలుకు పోయొచ్చారు. కక్ష సాధింపులు ఎవరు అండి? ఇవాళ మల్లారెడ్డి గారు వేల వందల ఎకరాలలో ఎక్కడో సికం భూమో లేకపోతే FTLలో ఏదో ఉండింటొచ్చు, దానికి సంబంధించిన బాధితుడో లేకపోతే ఆక్రమణ కాబట్ట బాధితుడో కేసు వేస్తే కేసు కూడా చేయొద్దా? చట్టం కూడా పని చేయొద్దా? ఇక టీఆర్ఎస్ వాళ్ళందరినీ వదిలిపెట్టాలి కాదు.
హరీష్ రావు గారు అన్నది అదే. అట్లా కాదు. కేసీఆర్ గారిది మొన్న శిలాపలకం మీద మీ ఆకతాయిలు యూత్ కాంగ్రెస్ వాళ్ళు బురదతోని Yes, yes. అంటే అవన్నీ కూడా నంబర్ 1. నంబర్ 2 నిశాంక్ గారు. ముళ్ళకంచెలు కూడా మీరు ఫస్ట్ డేనే ఎవరంటే ముఖ్యమంత్రి గారే దాన్ని అనౌన్స్ చేశారు, కానీ ఆ ముళ్ళకంచెలు వేసింది మీరే కదా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేట్మెంట్ ఇవాళ మీరు డిబేట్లు ఏమని అన్నారు, గడిలనే కూల్చినాం Yes, అని అన్నారు. yes. ఆ ముళ్ళకంచెలు వేసిందే మీరు, హరి మీరు గారు, కాదు. నేను మీరు వేసిర్రు కదా. 2010 నుంచి స్టేట్ లెవెల్ యూనియన్ లీడర్ నేను రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన రోషయ్య గారు ఉన్నప్పుడు పోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాం. ఒక సిస్టమ్గా బారికేడ్లు ఉండేవి అక్కడ, ఒక చిన్న, ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ కోసం అక్కడ ఉండేది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి పోయినా వెంబడే. ఆ తర్వాత ఎంత పెద్దగా నిర్మితమైనవంటే మొత్తం కూడా మీరు కూడా చూసింటారు. నేను మొన్న 7th రోజు ఈవినింగే అక్కడ ఆ ప్లాజాల టూరిస్ట్ ప్లాజాల శ్రీధర్ బాబు గారు ఉంటే పోయినా. ఆడిపోతే వెనకటికి మనం ఊర్లలో పెద్ద చెట్టు మానైనట్టు చెట్టును కొట్టేస్తే ఆ ప్రదేశం మనకి ఎట్లా బయలుగా కనబడుతుందో, నేను ప్రగతి భవన్ ముందు నుంచి పోతుంటే ఇది నిజమేనా అని అనిపించింది. అంటే వాకిలికి ఇస్తా విశాలంగా ట్రాఫిక్ ఈజీగా పోయేటట్టు ఎంత ఎత్తండి, ఎన్నిసార్లు అండి. రాష్ట్ర సమస్యలు చెప్పుకుందామని పోతే కూడా రానివ్వని మహిళలను కూడా పోలీసులు వాళ్ళ వెహికల్లోకి వెళ్ళి దిగకముందే వ్యాన్లలో వేసుకుపోయినట్టు ఉదంతాలు మనం చూసాం కదా. ఇది 2013లో నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఉద్యమకారుల కేసులు ఎత్తేయండి అని అన్నప్పుడు చూడండి మీకు కనబడుతున్నాయి, ఏదో చిన్నగా కాదు, ఇదే బ్యారికేడ్లు. కేసీఆర్ గారి టైంలో సెక్యూరిటీ ఆఫీసర్ లేచింది, ఆయన కూడా ఏం చెప్పలే. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల కోసం ఇంకొక విషయం, ఇదే దాంట్లో మేము మా కేసులు కూడా పెట్టినాం. నా మీదే 180 కేసులు ఉండే తెలంగాణ ఉద్యమంలో. ఈ కేసులు అన్ని కూడా 2017-18 కాకపోతే పోయిన కేసులు మళ్ళా తీసుడైంది. ఇది విచిత్రం కాకపోతే నేను కోర్టుకు పోయి వచ్చేటోని నిజాలు మాట్లాడాలి. రేలు కేసులు తప్ప 2018 కంటే ముందే, ఎందుకంటే 180 కేసులు తప్పు పోయినాయి. ఫైనల్ గా ప్రజలకి అవసరమైంది ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలు చూస్తున్నది ఈ మెట్రో. నిన్న ఒక సమీక్ష జరిపారు, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. మన మైండ్ స్పేస్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే ఉందో అది అవసరం లేదు, అది కేవలం రియల్టర్లకే అది లాభిస్తుంది, అది ప్రస్తుతం వద్దు అనే ఒక వ్యాఖ్య చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వాస్తవమే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తనకున్నటువంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఆ ఎక్స్పర్ట్స్, డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని వాళ్ళ యొక్క ఒపీనియన్ను, అంటే ఒక భవిష్యత్తుకు కొన్ని తరాలకు సరిపోయేటటువంటి నిర్ణయాలు తీసుకునే క్రమంలో వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అది మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు అవసరమా, లేదా మైండ్ స్పేస్ నుంచి ఇంకొక రూట్లో పోతే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుందా తెలిసే కదా. ఇప్పుడు ఇది ఒక తప్పు ఏం చేస్తున్నారంటే అది రియల్టర్లకు ఉపయోగపడుతుంది అని, అది కాదు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా. ఆ క్రమంలో రియల్టర్లు బాగుపడవచ్చు. ఇప్పుడు స్టేట్మెంట్ అదే నేనేమంటున్నా, కొంతమంది గతంలో రియల్టర్ల కోసం వేసినటువంటి అలైన్మెంట్ ఏమైతుందో దాన్ని సమీక్షించి ప్రజలకు ఎక్కువగా, ఎందుకంటే మెట్రో ఎవరి కోసం, ప్రజల కోసమే కదా. డోంట్ యూ అడ్మిట్ అంటే హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక సీట్ అంటే కేవలం రంగారెడ్డిలో ఒక సీట్ తప్ప రాకపోవడానికి కారణం హైదరాబాద్లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని ప్రజలు నమ్మారు, అందుకే బీఆర్ఎస్కి పట్టం కట్టారని ఒక స్టడీ కూడా. దానికి చాలా హరిగారు హైదరాబాద్లో టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు ఎందుకు వచ్చినా దాన్ని పెద్ద సబ్జెక్ట్. మీరు ఇప్పుడు ప్రొలాంగ్ చేసాం అర్ధ గంట అంటే కానిద్దాం. నేను ఏమంటే ఇలా మాకు హైదరాబాద్లో ఓట్లు పడలేదు, సీట్లు రాలేదనే అది ఏమి ఉండదు ఇక్కడ. హైదరాబాద్ ఎప్పుడైనా కానీ ఒక దగ్గర ఓట్లు రాలేదంటే మరోసారి ఒకటేనండి, మా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, మాకు మరోసారి ఇక్కడ ఓట్లు రాలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మాకు, రేపు నెక్స్ట్ ఎంపీలలో కానీ లేకపోతే రేపు మేయర్ ఎలక్షన్ ఇవన్నీ కావాలంటే ఓట్లు కావాలంటే మేము కూడా చేసి చూపించాలి కదా. అటువంటి కక్షలకు ఎందుకు పోతారు మీరు? ఒకటే వేళ ఎందుకు ఆలోచన చేస్తారు? 1 వేళ ఎందుకు ఆలోచన చేస్తారు? మీరు నన్ను వేరేగా చూస్తున్నారు, మీరు ఫస్ట్ స్ట్రైట్ గా చూడండి. నిన్న వచ్చిన వార్త దాంట్లో వాస్తవం ఉందా లేదా, అది కరెక్టా కాదని అడుగుతున్నాను. నేను కరెక్ట్ కాదు అది. మా రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్ కూడా అది ఉండదు. ఎందుకంటే మేము ఎక్కడైతే గ్రామీణ ప్రజలకు అత్యల్పంగా అక్కడ ఎక్కడైతే నష్టపోయినారో అత్యధికంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి ఇలా రూరల్లో మేము ఎక్కువగా ప్రచారం చేసినాం, హైదరాబాద్లో కూడా చేసినాం, మేము కాదనలేదు. ఇవాళ మాకు ఇక్కడ ల్యాక్ ఉంది, ఆ ల్యాక్ని మేము భర్తీ చేసుకోవాలంటే మేము పని చేయాలి, కానీ మేము ఏం పని చేయకుంటే మాకు ఎట్లయితుంది? ఒక పార్టీగా మాకు యూనివర్సల్ సమతుల్యం ఉంటుంది స్టేట్ అంతా కూడా, ఆ విధంగానే నిర్ణయాలు ఉంటాయి. ఏది ఏమైనా కూడా
వ్యాపారవేత్తలకో రియల్టర్లకో లేకపోతే బడా రాజకీయ నాయకులకు వాళ్ళ చుట్టూ ఉన్న మంది మాగదుల కోసం కాదండి, ఈ మీరు ప్రభుత్వం అలాంటి- రేవంత్ రెడ్డి అలాంటి గారు statement పనిచేయరు. ని, అలాంటి స్టేట్మెంట్ ని ప్రజలు స్వాగతిస్తారు. మీకు అర్థమవుతుందో లేదో, ఏమంటున్నా? మీరు వేరే చూపుతో నన్ను చూస్తున్నారు కానీ హరి గారు నిజంగా అది మీ statement అనుకోండి, you make it ఒక్క from- నిమిషం వినండి, Yeah, ఒక్క yeah. నిమిషం వినండి. మంది మాగాదుల కోసం, రాజకీయ నాయకుల కోసం, బిల్డర్ల కోసమో, రియల్టర్ల కోసమో, వ్యాపారస్తుల కోసమో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పనిచేయరు. అత్యధిక ప్రజాబాహుల్యం ప్రయోజనాల కోసం వాళ్ళకి ఏ స్థాయిలో న్యాయం జరగాలంటే ఆ స్థాయికి దిగి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఇంత వివరంగా చెప్పలేకపోవచ్చు, కానీ ఆయన చేసే పనుల వల్ల మనం ఆ నిగూఢమైనటువంటి అర్థాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. Right, కాబట్టి Yes. ఇలా 64 సీట్లు ఇచ్చిండ్రు, మా మిత్రపక్షానికి కూడా ఒక సీట్ ఇచ్చిండ్రు. Right. ఇది Loud and clear. ఒక Loud and సీరియస్ clear. సబ్జెక్ట్ నువ్వు మధ్యలో ఇంటరప్ట్ అస్సలుగా రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, ఒకటి మేము స్వాగతిస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మా దాంట్లో కూడా ఒక ప్రయత్నం ఉండే ఓల్డ్ సిటీ నుంచి అక్కడికి వెళ్ళి మెట్రో పోవాలనేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక గవర్నమెంట్ కొత్త ఆలోచనలు చేయాలి, కానీ ఉన్నదాన్ని మీరు యూటర్న్ తీసుకుంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లేదు అనే ఒక మెసేజ్ పోయే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు అంటే అంటే మీరు సూచన చేస్తున్నారు. సూచన ఎందుకు అని అంటే, ఇప్పుడు మైండ్ స్పేస్ నుంచి మీరు దాన్ని రియల్టర్గా చూస్తున్నారు, కానీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ కంపెనీస్ ఎక్కడున్నాయి చెప్పండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని దాని పేరు ఎందుకు పడ్డది చెప్పండి. అక్కడ ఉన్న ఐటీ కంపెనీస్ నుంచి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం ఎయిర్పోర్టుకి మనం యాక్సెస్ పెట్టుకుంటున్నాము అని అంటే, క్విక్కర్ యాక్సెస్, ఫాస్టర్ యాక్సెస్ మనం మెట్రో ద్వారా పెట్టుకుంటున్నాము అని అంటే, అక్కడ ఉన్న ఐటీ కంపెనీస్ మీకు బిజినెస్ ఫ్రెండ్లీ ఉండాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి సో మీరు దీన్ని రోల్ బ్యాక్ చేస్తున్నారంటే, ఒకటి నంబర్ 1 ఇబ్బందికరంగా ఉంటుంది. నంబర్ 2 ఇంకొక విషయం, ఫార్మాసిటీ కూడా. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ అని చెప్తూనే ఇక్కడ ఏం చేసారు, మీరు ఒక టౌన్షిప్ అని అంటున్నారు. యువర్ వన్ సైడ్ యువర్ అపోజింగ్ ది రియల్ ఎస్టేట్ అని అంటున్నారు, రియాల్టర్స్ కోసమే జరుగుతుందని. ఇక్కడ ఫార్మాసిటీతో ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మనము వీఆర్ నోన్ యాజ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్. ఇవాళ వ్యాక్సిన్స్ కోసం కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, భూములు అక్వైర్ చేసినాం. ఇవాళ ఆ యూత్ ఆపర్చునిటీస్ పోగొట్టడానికి ఇవాళ మీరు ఏదైతే ఈ టౌన్షిప్ ఎవరు నిర్మాణం చేస్తారు, రియల్ ఎస్టేటా, దేనికోసం అనేది, ఇవన్నీ కూడా modalities may come now, but yes, సూచన చేస్తున్నారు నేను అని ఒకటి చెప్తున్నారు. Yeah. వీళ్ళ ప్రభుత్వంలో కూడా చాలా మంది రియల్టర్లు ధర్నాలు చేసి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఉదంతం. అంటే వెస్ట్ రంగారెడ్డిని విస్మరిస్తున్నారు మీరు, ఆ ఇబ్రహీంబాద్ అటువైపు, అంటే ఇబ్రహీంపట్నం అటువైపు విస్మరిస్తున్నారు. మీరు ఈస్ట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వీళ్ళ ప్రభుత్వంలోనే అనేక లుకలుకలు వెస్ట్కి ఇస్తున్నారు. సారీ వెస్ట్కి ఇస్తున్నారు, అనేక లుకలుకలు వీళ్ళ ప్రభుత్వం మీరు తీసుకున్నారు అంటలేను. మీ ప్రభుత్వంలో మీకు దగ్గర ఉన్నటువంటి అనేక సార్లు క్రెడై మీటింగ్లకు అటెండ్ అయినటువంటి కేటీఆర్ గారి ముందరనే ఆ నిరసన ధ్వనులు, ఆ యొక్క రిప్రజెంటేషన్లు మీ ప్రభుత్వంలో వచ్చినాయి. మా ప్రభుత్వంలో అటువంటివి రాకుండా సమతుల్యం ఉండాలి. నగరం అనేది నలుదిక్కులో కూడా అభివృద్ధి చెందాలి. నలుదిక్కుల అంటే ఏ దిక్కు నుంచైనా తెలంగాణ చొరబడుతుంది, అంటే రాగలుగుతాం. అన్ని దిక్కులో కూడా అన్ని యాక్సెసిబిలిటీస్ ఉండాలనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విజన్తో, ఉట్టిగా కాలేదండి ముఖ్యమంత్రి ఆయన, అనేక వందల గంటలు, వేల గంటలు నిరంతరం శ్రమించి దానికోసం ఒక స్కెచ్ గీసుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మీరు సూచనలు ఇవ్వండి. ఇందాక క్రిషాంక్ చెప్పిండు, ఓకే సూచనలు ఇవ్వండి, కానీ 72 గంటలు కాలేదు ఇక స్టార్ట్ చేసి చాటపురాణం స్టార్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని టైటిల్ పెట్టామో గేమ్ షురు ఇంకా అవ్వలేదని చెప్తున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొక ఫైనల్ అపీల్ హర్షవర్ధన్ రెడ్డి గారు, ఇది ప్రభుత్వం వరకు వెళ్తుందని నేను చెప్తున్నాను. ఈ బస్సులో ప్రయాణికులు, నేను కేవలం ఊరికే నిన్న జస్ట్ టెస్ట్ చేయడం జరిగింది, వెళ్తే ప్రయాణికులతో మాట్లాడితే మహిళలు చాలామంది ఎక్కే వాళ్ళల్లో హూ కెన్ ఎఫర్డ్ ఆ టికెట్ తీసుకోగల శక్తి చాలా, అంటే సగం మందికి ఉంటుంది. శక్తి లేదని కాదు, లేకపోతే ఎవరి గురించో చెప్పడం కాదు. వాళ్ళు నాతో చెప్పిన అభిప్రాయం ఏంటంటే, ఎస్ ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ తీసుకునే వాళ్ళని నాకు టికెట్ కావాలి అనే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎంతో కొంత ఆదాయం ప్రభుత్వంకి వస్తుంది కదా అని స్వచ్ఛందంగా మహిళలు చెప్పిన మాట. అలాంటివి కూడా మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటామండి. ఎందుకంటే 9th రోజే నేను బేసిక్గా టీచర్స్ యూనియన్ లీడర్ను, ఒక 7 years స్టేట్ ప్రెసిడెంట్ను. నాకు మా టీచర్సే ఫోన్లు చేసినారు పాపం, చేసి సార్ మనకు ఎందుకు సార్, మనకు ఉద్యోగాలు అంటే నెల వేతనం వస్తుంది, మా బదులు ఇంకేదన్నా స్కీమ్ పెట్టండి, లేదా మా డబ్బులు ప్రభుత్వానికి, ఆర్టీసీ కూడా నష్టాల్లోనే ఉంది కదా సార్, ఆర్టీసీ ఏం పెద్ద వెలిగిపోతున్న సంస్థ కాదు, అనేక సంవత్సరాలుగా నలిగిపోతుంది, దానికి ఉపయోగపడుతుంది, మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్గా కొద్దిగా రేవంత్ రెడ్డి గారితో చనువు ఉన్నది కాబట్టి మీరు చేరవేయండి అని కూడా చెప్పిండు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రజల నుంచి ఆ మాత్రం రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలే. ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్తున్నారు. నేను సాక్షి టీవీ ద్వారా కూడా నేను డెఫినెట్లీ నమ్ముతా ఉన్నా, సాక్షి టీవీ ద్వారా కూడా మా ప్రభుత్వానికి ఏరుతుంది. నేను ఒక స్పోక్స్ పర్సన్గా నాకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను డిస్కస్
చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పిన కొంతమంది పెద్దలకు, రేవంత్ రెడ్డి గారికి నిత్యం కలిసే వ్యక్తులకు కూడా చెప్పిన, సార్ పబ్లిక్ నుంచి ఎంప్లాయీస్ నుంచి ముందుగా మేజర్గా ఎంప్లాయీస్ నుంచి ఈ సూచన వస్తుంది, మన ప్రభుత్వానికే మంచిది కదా అని ఏదో ఒకటి తీసుకుంటారు. రైట్ సార్. సో మొత్తానికి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మాత్రం పక్కకి జరగడానికి వీల్లేదు. ఆఫ్ కోర్స్ ప్రభుత్వానికి ఊరికే రాలేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నో చర్చల్లో పాల్గొని ఎంతో మేధో మదనం చేసే ఇలాంటి ప్రామిసెస్ ఇచ్చారు, వాటన్నిటిని నెరవేరుస్తామని చెప్తున్నారు. డెవలప్మెంట్ కూడా సమతుల్యంగా నగరం నలువైపులా కూడా అభివృద్ధి ఉంటుంది అనేది హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఆట మొదలైందా? ఆట మొదలవడానికి ఇంకా ఎంత సమయం ఉంది? ప్రస్తుతం అయితే జస్ట్ వారం రోజులే గడిచిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ రకంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో అన్ని పార్టీలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మరి ఇది ఎటువైపు వెళ్తుంది? సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఏదైనా లోకల్ స్టార్ట్ అవుతాయా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ 4th